స్పెషల్? మేడం బాగా మెరిసిపోతున్నారు. ఈ రోజు అక్షయ తృతీయ, అందుకే గుడికొచ్చి మొక్కుకున్నాను. ఏమని? అందరూ బాగుండాలని. ఓ, ఈ ఒక్కరోజు బాగుంటే చాలా? అదేం కాదు బాబు, సంవత్సరం మొత్తం బాగుండాలని. అవును, అక్షయ తృతీయ రోజు బంగారం కొంటారంట కదా, అందుకే నిన్ను చూసి ఒక 50 కేజీలు బంగారం కొందామని వచ్చాను. అబచ్చా, ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నాం? నీకు గుడ్ న్యూస్ చెప్పాలి. గుడ్ న్యూసా? గుడ్ న్యూస్ అయితే గుడి దగ్గరే చెప్పేవాడివి. నిజంగా నువ్వేదో బ్యాడ్ న్యూస్ చెప్తావు. అదేం కాదు, నేను ఇచ్చేదాన్ని చూస్తే నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు. ఏంటి ఇక్కడ ఆపావు? ఆగు, చెప్తా. ఫోన్ చాలా బాగుంది. ఎవరిది? నీకే విని. నాకా? నీ చేతిలో ఇది ఇంకా బాగుంటుంది. ఇంత కాస్ట్లీ ఫోన్ నాకు అవసరం లేదు, నాకొద్దు ప్లీజ్. ఏ విని, ఏంటి నువ్వు? నేను ఇంత కష్టపడి నీ కోసం తెస్తే వద్దంటున్నావు. ప్రతి దానికి ఎందుకు అలా ఫీల్ అవుతావు? నీ కోసం పుట్టిన అన్వేషణి, అర్థం చేసుకో విని, తీసుకో ప్లీజ్. నాకొద్దు, వెళ్ళిపోదాం పదా. అయినా దీన్ని ఎలా వాడాలో కూడా నాకు తెలియదు. అయ్యో, నేను చెప్తాను కదా విని. ఇదిగో, ఇది బ్లూటూత్, ఇవి గేమ్స్, ఇది ఇన్బాక్స్ అన్నమాట. ఇది వైఫై అన్నమాట. ఇంటర్నెట్ కనెక్ట్ చేసుకో. ఇవన్నీ కాంటాక్ట్స్ అన్నమాట. అన్నట్టు నీకు గుడ్ న్యూస్ చెప్పడం మర్చిపోయాను, నాకు హైదరాబాద్ లో జాబ్ వచ్చింది. ఏంటి, హైదరాబాద్ లోనా? ఇంతకీ మీదే ఊరు? మీ పక్కూరే. అవునా? మరెప్పుడు జాయినింగ్? ఈ వారమే. ఇదంతా నిన్ను కలిసాకే. నిన్ను, అమ్మని, తమ్ముణ్ణి బాగా చూసుకుంటా. కనెక్టెడ్ అన్నమాట. నాకొద్దు, ఇది లవ్వే కాదు. ఏమైంది విని? వాట్ హ్యాపెండ్? ఏం జరిగింది? దీనికోసమేనా ప్రేమ? అంతా నటన. ఏంటి ప్రేమ నటన? అవన్నీ నాకు తెలీదు. ముందుక్కడి నుంచి వెళ్దాం పదా. ఏమైంది నీకు? ఇప్పటివరకు బానే ఉన్నావు కదా. నా దగ్గరికి రావద్దు, నాకేం చెప్పకు. ఇలా చేయడం నాకు ఇష్టం లేదు. గిఫ్ట్లతో నన్ను నమ్మించద్దు. ఏంటి నిన్నేదో మోసం చేసినట్టు మాట్లాడుతున్నావు? నేను లవ్ చేశాను, మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఇదే నాకు వద్దు అనుకుంటున్నాను. అయినా ఒక అమ్మాయిని మీరు వల్లోకి లాక్కోవడానికి పాదాల నుండి తల వరకు వర్ణిస్తూ ఎన్నో లవ్ లెటర్స్ రాస్తారు, లిఫ్ట్లు ఇస్తారు, గిఫ్ట్లు ఇస్తారు. అందరితో నన్ను పోలుస్తున్నావా? నువ్వు చేసేది అలాగే ఉంది. అంటే ఈ ఫోన్ నీకు అందుకే ఇచ్చాను అనుకుంటున్నావా? అయినా ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? నువ్వు ఎంత ప్రేమించావో నేను అంతే ప్రేమించాను. నిన్ను ప్రేమించానని తీసుకెళ్లి నీకు పాలరాతి గుడి కట్టించి అందులో నిన్ను కూర్చోబెట్టి అభిషేకాలు చేయించమంటావా? ఆ తర్వాత ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుని నిన్ను ఆశీర్వదించమని నీ దగ్గరకు వచ్చి ఇద్దరం పూజలు చేయమంటావా? ఇది మానవ నైజం, ఇక్కడ పూజలు కుదరవు. అయినా నేను కొత్తగా ఏం చేయట్లేదే, అందరు ప్రేమికుల్లాగానే చేస్తున్నాను. అవన్నీ నాకు తెలియదు, నాకు ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉండవు. అయినా నా గోల్ వేరు. మనం కలిసిన ప్రతిసారి ఇలాగే జరుగుతుంది. ఒక పక్క నా జీవితం నాశనమైపోతుందేమో అనిపిస్తుంది. ప్లీజ్ దయచేసి నన్ను వదిలే. నిజంగా వెళ్ళమంటావా? అయితే వెళ్తున్నా. అన్నీ అయిపోయాక ఎన్నైనా చెప్తారు మీ అబ్బాయిలు. ఇదే నిజంగా మీ మగాళ్ళు ఎంత ప్లాన్ చేస్తారా? నిజంగా ఒక ఫ్రెంచ్ కట్టే ఇంజనీర్ కూడా ఇన్ని ప్లాన్ లేడేమో. అలా ఉంటాయి మీ ప్లాన్స్. ఈ ప్లాన్స్ అన్ని దానికోసమని తెలిస్తే చచ్చిపోవాలనిపిస్తుందిరా మా అబ్బాయిలకి. నేను చేయాలనుకుంటే అది డబ్బులకు కూడా దొరుకుతుంది. అబ్బబ్బా, ఏం చెప్పావే? అసలు నాకు తెలియక అడుగుతాను, ఇద్దరు లవర్స్ కలిసి రొమాన్స్ చేసుకుంటారా, రేప్ చేసుకుంటారా? ఏంటేంటి నేను ఒక్కడనే తప్పు చేసినట్టు మాట్లాడుతున్నావు? మీ అమ్మాయిలకి బాగా అలవాటైపోయింది. ఇదేనా నన్ను అర్థం చేసుకుంది? నువ్వు అర్థం చేసుకోలేదని నాకు అర్థమైంది. నువ్వెన్ని చెప్పినా నేను వినను. అయినా నిన్ను అడుగుతాను చెప్పు,
మనిద్దరం కలిసి చేసాం, ఓకే, అది తప్పే. అలా జరిగిన ప్రతిసారి ఏ ఒక్క క్షణం కూడా ఎంజాయ్ చేయలేదా? నేనొక్కడిని ఎంజాయ్ చేశానా? ఒక్కసారి ఆలోచించు, నువ్వు ఎంజాయ్ చేసావా లేదు? నీకు బాగా అలవాటైపోయింది. మోసపోయాం, శీలం పోయింది, న్యాయం చేయండి అని రోడ్లకు ఎక్కాం. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరు కలిసి ఏం చేసినా అందులో ఇద్దరికి బాగా ఉంటుంది. పెళ్లికి ముందే అన్ని చేసేస్తే పెళ్ళాక ఏం చేస్తారా మీరు? గుడ్ బై. విని, అన్నీ అయిపోయాక బ్రేకప్ ఏంటే? ఏంట్రా ఆ అమ్మాయి గిఫ్ట్ ఇచ్చావా? లేదురా. ఏ? బ్రేకప్ చెప్పిందిరా. బ్రేకప్ చెప్పిందా? అవునరా, నాకు హైదరాబాద్లో జాబ్ వచ్చిందిరా, నేను వెంటనే వెళ్ళాలి. పదా. నామది తప్పించిపోతోంది, నేనిక సహించలేనంది. నువ్వే ప్రపంచమంటోంది, నువ్వు లేకనే లేనంటోంది. ఇదిగో వస్తున్నాదంటూ మనసే అల్లరి చేస్తుంది, ఇదిగో వస్తున్నాదంటూ మనసే ఉరకలు వేస్తుంది. దారిన చూస్తున్నా, నేనెదురే చూస్తున్నా, ప్రతిరోజు కలలే కంటున్నా, నీ మాటలు వింటున్నా. నువ్వొచ్చే దారిన చూస్తున్నా, నేనెదురే చూస్తున్నా, ప్రతిరోజు కలలే కంటున్నా, నీ మాటలు వింటున్నా. నా కనులలో నీ రూపం కదిలేనే కదిలేనే, నా మనసులో నీ ధ్యానం మెదిలనే మెదిలనే. ఒకరంటే ఒకరికి ఇష్టం, కానీ అలవడానికుందో సమయం. జరిగిన దాంట్లో నీ తప్పేం లేదురా. ఆ అమ్మాయి నిన్ను అపార్థం చేసుకుంది. నువ్వు వదిలేస్తానని ఆ అమ్మాయికి చెప్పలేదు కదా. ఆమె నిన్ను నమ్మలేదు. నమ్మటం కాదురా, నాపై నమ్మకం పెట్టుకోలేదు. చాలా రోజులు ఆమెకు చాలాసార్లు కాల్ చేశాను, కలవట్లేదు. తన గొంతు విని కొన్ని సంవత్సరాలు అవుతుందిరా. రేయ్, ఇప్పటి వరకు చాలా లవ్ స్టోరీలు చూసాము, విన్నాము, కానీ ఫస్ట్ టైం ఒకరిపైన ఒకరికి నమ్మకం లేకుండా విడిపోయారు. కానీ ఇదంతా వింటే ఇది నమ్మకం కాదురా, డౌట్. మీ ఇద్దరి మధ్యలో ఉన్న చిన్న గ్యాప్. కానీ ఆమె రాసిన లెటర్లు నీకే దొరికే చూడు. నిజంగా నీ లవ్ స్టోరీకి హెడ్స్ ఆఫ్ రా. ఇప్పటిదాకా నువ్వు ఒక్కడివే ఎత్తికావు, ఇక నుంచి మనం ఇద్దరం ఎత్తుకుదాం. పదరా. రే మావా, రాత్రి నుంచి తిప్పుతున్నావు, ఎంత తాగినా దాహం తీరట్లేదు. ఒక కొబ్బరి బొండ ఇప్పిరా. ఏంట్రా ఈ కర్మ. ఆ అమ్మాయి తెలిసేదాకా ఓ టెన్షను, తెలిసిన తర్వాత ఇంకో టెన్షను. అసలు ఈ టెన్షన్కి విరుగుడు లేదా? టెన్షన్గా ఉండడమే దానికి విరుగుడు. అబ్బో, వినీక్షి. వినీక్షియా? ఎక్కడ్రా? ఎక్కడా? వినీక్షి! వినీక్షి!
ఎప్పుడు వీడు నా ఫ్రెండ్ని పిలుస్తున్నాడు? ఇక్కడ చూసానే. ఏ బాస్, నువ్వేంటి ఇక్కడ? వినీక్షి. నీకు వినీక్షి తెలుసా? నీ పేరు? అన్వేష్. అన్వేష్ అంటే నువ్వేనా? సారీ బాస్, కొంచెం తాగున్నాను. ఏంటి, నా ఫ్రెండ్ జీవితం నాశనం అవడానికి కారణం నువ్వేనా? ఆ అన్వేష్ నువ్వేనా? మేము తాగే ఉన్నాం. తాగినంత మాత్రం కొట్టేస్తావా? ఆడవాళ్ళు తాగితే కొట్టొచ్చు అని కొత్త చట్టం ఏమైనా పెట్టారా నాకు తెలియకుండా? వీడెవడు? మా మావయ్య. నీకు వినీక్షి తెలుసా? తెలుసు. నీ వల్లే, కేవలం నీ వల్లే తను ఇలా అయిపోయింది. జీవితం మీద విరక్తి పుట్టి చావుకి దగ్గరై క్షణ క్షణం మందుతోనే గడుపుతుంది. ఈ పాపమంతా నీదే. ప్లీజ్ నా మాట అర్థం చేసుకో. నువ్వేం చెప్పినా నేను వినను. ఒక ఆడపిల్ల జీవితాన్ని సర్వనాశనం చేశావు. ఐఏఎస్ అవుదామని కలగన్న వినిక్షి ప్రతి క్షణం ఆయుష్ తీసేసుకుంటుంది. ఎప్పుడూ అన్వేష్ గురించి చెప్తూ ఉండేది. అది చచ్చిపోయే వరకు నువ్వు నాకు కనిపించవేమో అనుకున్నాను, కానీ కనిపించవు. మాయ మాటలు చెప్పి అమ్మాయిని మోసం చేశావు. ఆ తర్వాత అమ్మాయి పరిస్థితి ఏంటో ఒక్క నిమిషమైనా ఆలోచించావా? అవును, నీకు ఆలోచించడానికి టైం ఉండదు, కలవడానికి టైం దొరకదు. నీ మీద ఎన్ని ఆశలు పెంచుకుంది, అది ఇక్కడికి వచ్చి ఎన్ని బాధలు అనుభవించిందో నీకు తెలుసా? కేవలం నీ జ్ఞాపకాలు మర్చిపోవడానికి. అది మందుకు బానిసైంది. ప్రేమ పెళ్లి అని ఎంతమంది వచ్చినా అన్వేష్ లేని లోకం నాకు అనంత లోకమే అంది. అది ప్రేమంటే. ప్లీజ్ ఇంక చాలా ఆపండి. వినీక్షి కోసం ఎన్ని రోజుల నుంచి వెతుకుతున్నానో తెలుసా మీకు? ఇదిగో తను రాసిన లెటర్ నాకే దొరికింది. ముందు ఎవరో అనుకున్నాను, తర్వాత వినీక్షి అని తెలుసుకున్నాను. ఏంటి, నువ్వు వెతుకుతున్నావా? అవును, తను రాసిన సూసైడ్ లెటర్ పట్టుకొని. సూసైడ్ లెటరా? అది నాకు తెలియకుండా ఇంట్లో సూసైడ్ లెటర్ రాసిందా? Oh my God! ఎప్పుడు రాసింది? అసలు నీకెక్కడ దొరికింది? చాలా రోజులైంది. ఆ రోజు నువ్వు కనిపించావే, అప్పుడు కూడా నేను ఆమెనే వెతుకుతున్నాను. అప్పటి నుండి తన కోసం వెతకడమే సరిపోతుంది. ప్లీజ్ ఆమె లేకుండా నేను బ్రతకలేను. ప్లీజ్ ఆమె లేకుండా నేను ఉండలేను. వినీక్ష ఎక్కడుందో నాకు చూపించు. ఎక్కడుందో తీసుకెళ్ళు. ఏంటి, నువ్వు ఇంకా వినీక్షని ప్రేమిస్తున్నావా? అసలు నేను ఆమెను మర్చిపోయింది ఎప్పుడు? ప్రతి క్షణం ఆమె కళ్ళతోనే ఉన్నాను. ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. కనీసం ఎప్పటికైనా ఆమె కనిపిస్తుందేమోనని ఎదురు చూస్తున్నాను. అవునా? మరి నువ్వు వినీక్షని మోసం చేయలేదా? ప్రాణంగా ప్రేమించిన వినీక్షని నేనెందుకు మోసం చేస్తాను? అయినా వినీక్షి ఇలా తాగుడికి బానిసవడం ఏంటి? నా చేతులారా నేనే చేసుకున్నాను. ఆమెను ఇలా తయారు చేశాను. ఊరుకుండి. చూసావా, మీ ఇద్దరి మధ్య చిన్నగా ఎంత ఆఘాతాన్ని సృష్టించిందో తెలుసా? నువ్వు అక్కడి నుంచి వచ్చాక ఎంత కథ చెప్పిందో తెలుసా?